ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకెరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తెలుగుదేశము జెండై సమరావేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహిత
కెరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు బంధవునా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తెలుగుదేశము జెండై సమరావేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా జయ హో జై తెలుగుదేశమని జెండ పట్టుకోరా నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేత పట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువ కెరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు దోపిడి దొంగల గుండెల బాకై బయలుదేరుతుండు పేద ప్రజల కోసం పేగు
బంధవులా ఇతడు అవమానాలను ప్రజల కోసము సహిస్తున్నవాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు ప్రజలే తన ఊపిరిగా ఉద్యమిస్తున్నాడు నారా లోకేష్ అన్న భవిష్యత్తు తరాల నాయకుడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తెలుగుదేశము జెండై సమరావేరికి సంసిద్ధం ఈ అక్రమార్కుల నుండి ప్రజలకు విముక్తులను చేద్దాం చంద్రన్న పాలనే కావాలని కొంతెత్తి నినదిద్దాం పసుపు జెండతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకుందాం జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా జయ హో జై తెలుగుదేశం అని జెండ పట్టుకోరా నారా లోకేష్ అన్నతో అడుగులేద్దామురా ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన కదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జనహితాన్ని కోరే యువకరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం ఉద్యమ దిక్కై కదిలిండు త్యాగాల టీడీపీ ఆశయాన ముందుండి కదులుతుండు తెలుగుదేశము జెండన ఉద్యమ దండుగట్టినాడు మన నారా లోకేష్ అన్న ఓ పోరు కెరటమితడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేతబట్టినాడో మన నారా లోకేష్ అన్న కదిలి వస్తున్నాడో అన్యాయమైన ప్రజల కొరకు గలం ఎత్తినాడు నరేట్ గారు చెప్పండి సార్ క్లోజింగ్ రిమార్క్స్ సార్ గౌరవ మంత్రివర్యులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ హానరబుల్ సీఎం సార్ అండ్ హానరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ సార్ ఈ ఎక్స్ప్లోజర్ విజిట్ మాకు అవకాశం ఇచ్చేందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ సార్ బేసికల్లీ ఈరోజు 21st సెంచరీ స్కిల్స్ ఏవైతే మాట్లాడుతున్నామో క్రిటికల్ థింకింగ్ క్రియేటివిటీ కొలాబరేషన్ కమ్యూనికేషన్ సో ఈ ఆస్పెక్ట్స్లో అంతా కూడా అక్కడ సింగపూర్లో జరుగుతూ ఉంది సార్ మెయిన్లీ 2 అబ్జర్వేషన్ సార్ టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ అన్నటువంటిది చాలా ఫ్రూట్ఫుల్గా ఉంది సో అట్ ది సేమ్ టైం క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ చాలా ఎఫెక్టివ్గా ఉంది సార్ ఇందాక మాట్లాడినట్లు కూడా క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ అనేటువంటిది అక్కడ లర్నర్ సెంటర్డ్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ సార్ మెయిన్ బేసికల్లీ అనాలిసిస్ అంటే సపోజ్ సబ్మిట్ 2 ఎగ్జామినేషన్స్ కానీ బేస్ లైన్ ఎగ్జామినేషన్స్ కానీ
ఆ ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకునేసి స్టూడెంట్స్ లో లెవెల్ ఎట్లా ఉంది, హై లెవెల్ ఎట్లా ఉంది, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అర్థమయ్యేటట్లు, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అయ్యేటట్లు వాళ్ళ ఒక బేసికల్గా టీచింగ్ లెసన్ ప్లాన్ అనేటువంటి తయారు చేసుకుంటారు సార్. అది బేసికల్గా మనం తీసుకొస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్. సెకండ్ థింగ్ వచ్చేసి సార్ క్రిటికల్ థింకింగ్ సార్. అంటే ఒక ఆస్పెక్ట్లో ఒక లాజికల్గా రీజనబుల్గా రీజనింగ్ టైప్లో చాలా ఇన్డెప్త్గా క్వశ్చన్స్ వేసేసి ఆన్సర్స్ను తీసుకొచ్చే ఏర్పాటు అక్కడ ఉంది సార్. థర్డ్ థింగ్ వచ్చేసి సార్ ఫార్మేటివ్ అసెస్మెంట్ సార్. ఏదో ఎగ్జామినేషన్ వస్తూనే ఆ ఎగ్జామినేషన్స్లో అసెస్మెంట్ కాకుండా ఎవ్రీ టాపిక్ సబ్జెక్ట్లో కూడా ప్రతిదీ క్విజ్ రూపంలో కావచ్చు, డిస్కషన్స్ కావచ్చు, పీర్ గ్రూప్ డిస్కషన్స్, ప్రతి ఆస్పెక్ట్లో ప్రతిదీ కూడా స్టూడెంట్ నేర్చుకునే విధంగా కూడా ఆ టైప్ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది ఉంది సార్. సెకండ్ థింగ్ వచ్చేసి సార్ ఇప్పుడు కొలాబరేషన్ సార్. కొలాబరేషన్ నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ అనమాట. లీడర్షిప్ అంటే ఏ స్టూడెంట్కు ఏ లెవెల్లో కావాలి ఏంటి అన్నటువంటిది కరెక్ట్గా ప్లానింగ్ చేసుకోవడం సార్. ఎవ్రీ వీకెండ్ అంటే ఫ్రైడే లాస్ట్ వర్కింగ్ డే సార్. ఎవ్రీ వీకెండ్లో కూడా మొత్తం ఆల్ టీచర్స్ అందరు కూడా ఫీడ్బ్యాక్ తీసుకునేసి ప్రతి ఒక్క స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి, కమింగ్ మనకు నెక్స్ట్ 15 days కానీ 1 week కానీ మనం ఏ విధంగా చూజ్ చేసుకోవాలి. సో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది అక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. ఈరోజు మనం చూస్తే సార్ తమరి ఆధ్వర్యంలో సపోజ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి 2020 గురించి మాట్లాడుతున్నాం సార్. కానీ తమరు వచ్చిన తర్వాత ఈరోజు ఎక్సలెంట్గా అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏమైతే ఎంపసైజ్ చేస్తూ ఉందో కరిక్యులర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ తీసుకురావడానికి అన్నటువంటిది. సో ఆ ఆస్పెక్ట్లో ఈరోజు కరిక్యులర్ గోల్స్ కానీ, లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ, కాంపిటెన్సీ బేస్లో క్వశ్చనింగ్ అసెస్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది సార్. కరిక్యులర్ రివ్యాంప్ కూడా జరిగింది 1 to 8 లెవెల్లో. సో అట్ ది సేమ్ టైం సార్ ఆ పాఠ్యాంశాన్ని ఏ విధంగా చెప్పాలి అనేటువంటిది ఇందాక ఐడు వీడు యూడు మోడల్ని కూడా మనం లాస్ట్ ఇయర్ తమ ఆధ్వర్యంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్. సో అట్ ది సేమ్ టైం అసెస్మెంట్ బుక్లెట్స్ కూడా సార్, క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా రోట్ లెర్నింగ్ నుంచి మనం వెళ్ళిపోయాం సార్. అంతా కూడా అప్లికేషన్ ఓరియంటేషన్కి వచ్చాం. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం సార్. ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా సార్ మన క్లస్టర్ కాంప్లెక్స్లో కూడా మనం చేస్తూనే ఉన్నాము. డెఫినెట్లీ సార్ ఈరోజు తమరు ఒక గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి స్టూడెంట్ను ఒక గ్లోబల్ స్టాండ్లో కానీ నేషనల్ స్టాండ్లో కానీ తీసుకురావాలనేసి లాస్ట్ 2 years నుంచి ఏ విధంగా అయితే తపన పడతా ఉన్నారో డెఫినెట్లీ ఇప్పటికీ ఒక 30 to 40% అంటే ఈ ట్రాన్స్ఫార్మ్ అనేటువంటిది తమరు అన్నిట్లో సార్ ఒక 7 to 8 years పడుతుంది సార్. డెఫినెట్లీ గ్రాడ్యువల్గా మనం తీసుకొస్తాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ రూమ్ కల్చర్ అన్నటువంటిది మనము నెక్స్ట్ మార్చగలిగితే మంచి రిజల్ట్స్ వస్తాయి సార్. అదొక్కటి ఆ టీచింగ్ లెసన్ ప్లాన్ అనేటువంటిది కల్చర్ మార్చాలి సార్. దీనికి మరి కమిట్మెంట్ మన టీచర్స్ నుంచి డెడికేషన్ కమిట్మెంట్ అన్నటువంటిది చాలా అవసరం సార్. దాన్ని గ్రాడ్యువల్గా తీసుకొచ్చే ప్రయత్నం చేసి తమ రాసిచ్చినటువంటి ఎక్సలెన్స్ ఆఫ్ ఏపీని డెఫినెట్గా తీసుకొస్తామనేసి తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.